ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. మా లేటెస్ట్ న్యూస్ ఛానల్ కోసం మా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సెప్టెంబర్ 21 భాద్రపద పౌర్ణమి రోజు సూర్యగ్రహణం రాబోతుంది. అయితే ఈ సూర్యగ్రహణం తర్వాత నుండి ఒక 4 రాశుల వారికి చాలా కష్టాలు వస్తాయి. వారు ఏ పని చేసినా కలిసి రాదు. ప్రాణాలకే ప్రమాదం రావచ్చు కూడా. కనుక ఈ 4 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యులు చెబుతూ ఉన్నారు. రాబోయే ఖగోళ సంఘటనలు మన జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయో తెలుసుకోవాలనే కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా గ్రహణం వంటి పెద్ద సంఘటనలు జరిగినప్పుడు వాటి ప్రభావం కొన్ని రాశుల వారిపై చాలా బలంగా ఉంటుందని మన ప్రాచీన జ్యోతిష శాస్త్రం సృష్టిగా చెబుతుంది. ఆకాశంలో జరిగే ప్రతి మార్పు భూమిపై ఉన్న జీవులపై, ముఖ్యంగా మనుషుల మనసు, శరీరం మరియు భవిష్యత్తుపై తనదైన ముద్ర వేస్తుంది. సెప్టెంబర్ 21 తేదీ ఆదివారం సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఇది ఈ సంవత్సరంలోని అతిపెద్ద గ్రహణం అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అయితే ఈ గ్రహణం ఎఫెక్ట్ వలన ముఖ్యంగా ఈ 4 రాశుల వారికి అసలు కలిసి రాదు. వీరు ఏ పని చేసినా అందులో కలిసి రాదు. చేతిలో ఉన్న ధనమంతా కూడా పోతుంది. అంతేకాదు, గ్రహణం తర్వాత ఈ 4 రాశుల వారికి అనేక సమస్యలు వస్తాయి. ఆరోగ్యం కూడా బాగోదు. ప్రాణాల మీదికి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు అని జ్యోతిష్యులు చెబుతూ ఉన్నారు. మరి ఆ 4 రాశుల వారు ఎవరు వారికి ఎటువంటి చెడు ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్. అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా మనం గ్రహణం అంటే ఏంటో జ్యోతిష శాస్త్ర ప్రకారం అర్థం చేసుకోవాలి. ఇది కేవలం సూర్యుడు చంద్రుడు మీద ఒకేలా సరళ రేఖపైకి రావడం అనే భాగోళ ప్రక్రియ మాత్రమే కాదు. మన వేదిక జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహణాలకు కారకుడు ఛాయ గ్రహాలైన రాహువు మరియు కేతువులు. పురాణాల ప్రకారం సాముద్రియ మందరం సమయంలో అమృతం ఉబ్రయించినప్పుడు స్వరబాణవు అనే రాక్షసుడు దేవతల రూపంలో వచ్చి ఆ అమృతాన్ని స్వీకరించాడు. దీనిని గమనించిన సూర్యచంద్రులు ఆ మహావిష్ణువుకు చెప్పగా ఆయన తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుని తలని మొండాన్ని వేరు చేశాడు. అమృతం తాగడం వలన వాడికి మరణం లేకపోవడంతో తల భాగం రాహువుగా, మొండం భాగం కేతువుగా మారి తమ చావుకు కారణమైన సూర్యచంద్రులపై పగబట్టాయి. ఆ పగతోనే అవి కాలగుణంగా సూర్యచంద్రులని మొండానికి ప్రయత్నించాయి. ఆ ప్రయత్నమే మనకు గ్రహణాలుగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే గ్రహణం సమయాన్ని ఒక అశుభకరమైన ఫలితంలా, శక్తి బలంగా ఉండే కాలంగా పరిగణించాయి. చంద్రుడు మన జాతకంలో మనసుకు, తల్లికి భావోద్రేవులకు అంటే అనగా మరియు డబ్బుకు మరియు ప్రశాంతకు కారకుడు. అలాంటి చంద్రుడి రాహువు లేదా కేతువు కబలించినప్పుడు, అంటే చిన్న గ్రహణం ఏర్పడినప్పుడు ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం ఏర్పడుతుంది. మనుషుల మనసులు గందరగోళానికి గురి అవుతాయి. అనవసరమైన ఆందోళన, భయము, మానసిక ఒత్తిడి పెరుగుతాయి. సముద్రంలో అలలు ఎలా ఒప్పందిస్తాయో, ఎగిసి పడతాయో అలాగే మనసులోని భావోద్రేగాలు కూడా అదుపు తప్పుతాయి. అందుకే గ్రహణ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదని, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదని, ప్రయాణాలు మానుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ సమయంలో వాతావరణంలో ప్రతికూల శక్తి అధికంగా ఉండడం వల్ల గర్భిణీ స్త్రీలను, చిన్నపిల్లలను, వృద్ధులను మరింత జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. ఈ రాబోయే సంపూర్ణ సూర్యగ్రహణం యొక్క ప్రభావం
ప్రపంచంలోని అందరిపైన ఉన్నప్పటికీ జ్యోతిష శాస్త్రం లెక్క ప్రకారం ముఖ్యంగా 4 రాశుల వారిపై దీని ప్రభావం అత్యంత తీవ్రంగా, కొన్నిసార్లు ప్రమాదకరంగా ఉండే కూడా అవకాశం ఉంది. ఆ గ్రహణం ఏ నక్షత్రంలో, ఏ రాశిలో ఏర్పడబోతుందో ఆ రాశి వారితో పాటు కొన్ని ఇతర రాశుల వారికి కూడా తీవ్రమైన సవాళ్లు ఎదురవుతాయి. ఇప్పుడు ఆ 4 రాశుల వారి ఏవి, వాటికి ఎలాంటి ముప్పు పొంచి ఉందో కూడా చూద్దాం. ఆ 4 రాశి వారిలో మొదటి రాశి ఏంటి అంటే, మొదటిగా కుంభరాశి. రాబోయే చంద్రగ్రహణం సంభవిస్తుంది మీ జన్మరాశిలోనే, అంటే మీ మొదటి ఇంట్లోనే. జాతకంలో మొదటి ఇల్లు లగ్న భావం. ఇది మీ శరీరాన్ని, ఆత్మని, మనస్తత్వాన్ని, ఆరోగ్యాన్ని, ఆలోచన మరియు మీ మొత్తం జీవిత గమనాన్ని సూచిస్తుంది. సాక్షాత్తు మీ లగ్నంలోనే, మీ రాశిలోనే చంద్రుడు, రాహువు, గ్రహస్థుడు రావడం అని అత్యంత ప్రమాదకరమైన హెచ్చరిక. ప్రాణాలకే ప్రమాదం అనే మాట మీకు నేరుగా వర్తిస్తుంది. ఈ గ్రహణ ప్రభావం వల్ల మీ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. దీర్ఘకాలిక వ్యాధులు బయటపడతాయి, లేదా మీకు ఉన్న అనారోగ్య సమస్యలు తీవ్ర రూపదాలిస్తాయి. ముఖ్యంగా మానసిక ఆరోగ్యంపై దీని ప్రభావం అత్యధికంగా. తీవ్రమైన మానసిక ఆందోళన, భయము, ఒంటరితనము, నిరాశ నికృతులు మిమ్మల్ని వరిస్తాయి. మీ ఆలోచనలు అదుపు తప్పుతాయి. తప్పుడు నిర్ణయాలు తీసుకొని మీ జీవితాన్ని మీరే చిక్కుల్లోకి నెట్టేసుకునే ప్రమాదం ఉంది. ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగిల్లుతుంది. శారీరక ప్రమాదాలు కింద పడతాయి. విద్యుత్ షాక్ వంటి అకస్మాత్తిక ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి గ్రహణం తర్వాత కనీసం 6 నెలల పాటు మీరు ప్రతి విషయంలోనూ కూడా, ప్రతి అడుగులోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ప్రయాణాలు, వాహనాలు దూరంగా ఉండడం మీ ప్రాణాలకు కాపాడుకోండి. ఇక రెండవ రాశి మకర రాశి. మకర రాశికి రెండవ స్థానమైన ధన, కుంభ, వాక్కు స్థానంలో ఈ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. రెండవ ఇల్లు మీ సంపదను, మీ కుటుంబ సభ్యులను, మీ మాట తీరును, మీ ఆహారపు అలవాట్లను సూచిస్తుంది. ఈ గ్రహణ సమయంలో పడడం వల్ల మీ జీవితంలోని ఈ మూల ప్రభావాలు కలిగిస్తాయి. అధికంగా ఇది మీకు ఒక పెను ముప్పు తుఫాన్ లాంటిది. ఊహించిన విధంగా భారీ ధన నష్టం జరగవచ్చు. మీరు పెట్టిన పెట్టుబడులు పూర్తిగా నష్టపోవచ్చు. వ్యాపారంలో భారీ మోసానికి గురి అవుతారు, లేదా ఉద్యోగంలో అధికపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. సో చూసారు కదండి, గ్రహణం వల్ల ఏర్పడే రాశుల వారికి ఎలా ఉందో. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.